దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి దివ్య నామములో నా ప్రేమ వందనాలు. మనము గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేస్తుంటున్నాము. పోయిన వారము మనము పాత నిబంధనలో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకానికే, ఆత్మ నింపుదలకే మనము ఎంత ఆకలి దప్పులు కలిగి ఉండాలని మనం ఎలీషా గారి జీవితంలో నుంచి నేర్చుకుని ఉంటున్నాం. ఎలీషా గారు ఏమాత్రం పట్టు విడవకుండా గురువు గారైన ఏలియా మీద ఉన్న రెండంతల అభిషేకం తన పైకి రావాలని, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని పరీక్షలు ఎదురైనా కానీ చివరి వరకు తాను ఉన్నాడు. ఆ విధంగా ఏలియా యొక్క రెండంతల అభిషేకం పొందుకొని రెండంతల పరిచర్య చేసినట్లు, రెండంతల అద్భుతాలు చేసినట్లు మనము గమనించాము. ఈరోజు నేను యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన సందర్భాలను నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను కదా. సువార్తలన్నిటిలో యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త నుంచి మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చాలా వివరముగా పరిశుద్ధాత్మ గురించి బోధించి ఉంటున్నాడు కదా. మొదటి అధ్యాయం మినహాయిస్తే పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన సందర్భాలన్నీ కూడా యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చినవే కదా. మనము యోహాను సువార్త 7వ అధ్యాయంలో జీవజల నదుల గురించి, ప్రతి వాని కడుపులో నుంచి ఆ పరిశుద్ధాత్మ పారెడు నీటి బుగ్గగా, నీటి ఊటగా ఉంటుందన్న సత్యాన్ని కూడా మనము 1-2 వారాలు జ్ఞాపకం చేసుకొని ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మొదటి అధ్యాయం నుంచి కొంచెము క్రమంగా వెళ్ళదలుచుకుంటున్నాను. అందరూ దయచేసి శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వద్దాం. మనం దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని అడుగుదాం. అందరూ దయచేసి తల్లో ఉంచండి, వీలున్నవారు మోకరించండి. యేసయ్య, నీవు నాతో మాట్లాడు. యేసయ్య, నీ వాక్యాన్ని నాకు వివరించు. యేసయ్య, నీ మాటలు నాకు తెలియజేయి. యేసయ్య, నీ మాటల ద్వారా నన్ను బలపరచు, నా విశ్వాసాన్ని దృఢపరచు అని మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా గొప్ప దేవ, నాయన, విరిగి నలిగిన హృదయముతో నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయువాడవు కాదు అని నీ వాక్యం సెలవిస్తుంటుండగా తండ్రి, మమ్మును నాయన నీవు అలక్ష్యము చేయకుండా మా యందు నాయన నీ కృపగల లక్ష్యం ఉంచి నాయన తండ్రి, నీవే కనికరించి క్షమించి నీ వాక్యాన్ని మాకు విరిచి పంచి మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మేమైతే అల్పులము, అయోగ్యులము నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ మాటలు వినే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయండి తండ్రి. మీ వాక్యాన్ని బోధించటానికి నాయన మీ పక్షాన అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి నిలవబడుతుంటున్నాడు. కనికరించి క్షమించి అభిషేకించి నీ ఆత్మతో నింపి నాయన నీ బంగారు మాటలను నాయన ఈ మట్టి సాధనము ద్వారా మీరే తెలియజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మా ప్రాణాత్మ దేహాలను నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. నీవే మమ్మను నాయన సరిచేయండి. నీ వాక్యం ద్వారా మమ్మను తృప్తిపరచండి, మమ్మను ఆనందింపచేయండి నాయన. నీ వాక్యం ద్వారా మమ్మను ఆశీర్వదించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో మనము జస్ట్ వాక్ త్రూ చేద్దాం. యోహాను సువార్తలోని పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన సందర్భాలు. యోహాను సువార్తలో మనము ఆ విధంగా క్రమంగా వెళ్తున్నప్పుడు మొదటి అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ గురించి మనము చూస్తాం కదా. మొదటి అధ్యాయము 29వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసము ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని.
ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళ బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రాముఖ్యమైన వాక్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు కంటే వయసులో 6 నెలలు పెద్ద. అవునా కాదండి? 6 నెలలు పెద్ద. దేవుడు బాప్తిసం ఇచ్చి యోహానుని ఏలియా ఆత్మతో నింపి ఈ భూలోకానికి ఎందుకు పంపించాడంటే, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య కంటే ముందు నువ్వు వెళ్ళి మార్గము సరళము చేయాలి. ఎత్తైన స్థలాలను పల్లాలు చేయాలా, పల్లాలున్న గుంటలను పూడ్చివేసి ఆ రాజుగా, మెస్సయ్యగా, ప్రభు రాజులకు రాజుగా వస్తూ ఉంటే నువ్వు ముందు వెళ్ళి మార్గాన్ని సిద్ధపరచు అనే ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన దర్శనము, ప్రత్యేకమైన ఉద్దేశముతో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా తను పరిచర్య చేస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుకే గొప్ప అద్భుతం. అవునా కాదండి? చాలా చాలా పెద్ద అద్భుతం. ఎంత పెద్ద అద్భుతం అంటే, యేసు ప్రభు వారు లేకపోతే దేవుడు 400 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఒకే రోజు ఒకరోజు జక్కర్యాకు ప్రత్యక్షం ఏమంటాడు, భయపడకు, నీకు కుమారుడు పుడతాడంటాడు. సో అంతటి ప్రాముఖ్యమైన జన్మ కలిగిన బాప్తిస్మం ఇచ్చి యోహాను తన జీవిత ఉద్దేశం ఏంటంటే యేసయ్యను లోకానికి పరిచయం చేయటం, ఆయన రాకకు మార్గాన్ని సిద్ధపరచటం. చాలా కాలం నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలకు బాప్తిస్మం ఇస్తున్నాడు. మారు మనస్సును బట్టి, పాప క్షమాపణను బట్టి బాప్తిస్మం ఇస్తున్నాడు పశ్చాత్తాపడిన వారికి కదా. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానుకు స్పష్టంగా ఏమి తెలుసు అంటే, ఆయన మెస్సయ్య కాదని తెలుసు, మెస్సయ్య రాక కోసం ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని తెలుసు. హల్లెలూయా. సో ఆ విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఒక గుర్తు ఇవ్వబడ్డదట. మనము గమనిస్తే 33వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను ఆయనను ఎరుగనైతిని గాని, ఏమంటున్నాడు, నీళ్ళ బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక సీక్రెట్ చెప్తున్నాడు. నన్ను పంపించిన దేవుడు నాకు ఒక గుర్తిచ్చాడు. నేను నిన్ను నీళ్ళతో బాప్తిస్మము, నీళ్ళతో లేకపోతే నీళ్ళ బాప్తిస్మం ఇయటానికి పంపిస్తున్నాను. కానీ నువ్వు ఆ విధంగా బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగి రావటం నువ్వు చూస్తావో ఆయనే క్రీస్తు అనే ఒక గుర్తిచ్చాడట బాప్తిస్మం ఇచ్చి యోహానుకి. హల్లెలూయా. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను నాకు ఆయన ఎవరో తెలియదు అన్నట్లు అంటున్నాడు. కానీ ఆ గుర్తు నాకు కనపడితే ఆయన నేను మీకు అందరికీ పరిచయం చేస్తానంటున్నాడు. సో ఆయన వస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆయన కేవలం ఇశ్రాయేలీల పాపాలు కాదండి, ఆది నుంచి వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఏదైనా తోటలో ఏ విధంగా అబ్రహాము దిగంబరత్వానికి కప్పటానికి దేవుడు గొర్రెపిల్లను వధించాడు, ఇస్సాకుకు బదులుగా ఏ విధంగా గొర్రెపిల్ల వధించబడ్డదో, ఆ ప్రాయశ్చిత్త దినాన గొర్రెపిల్లలు ఏ విధంగా వధించబడి వాటన్నిటికీ అవన్నీ యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఇంకేమన్నాడు చూడండి, 30వ వచనం, నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన అంటున్నాడు. సో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, నా వెనక వస్తున్నాడు ఆయన, నాకంటే చిన్నోడు ఆయన, కానీ ఆయన ఏమంటున్నాడు, నాకంటే ముందున్నాడు కదా. వయసులో నాకంటే చిన్నే, కానీ ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రముఖుడు, ఆయన ఆది నుంచి, ఆయన ఆది అంతము, అల్ఫా ఓమేగా ఆయన కదా. నేను ఆయనని ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో
బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని అక్కడున్న ప్రజలకు ఈయనే లోకరక్షకుడని, ఈయనే క్రీస్తని బాప్తిస్మం ఇచ్చి యోహాను సగర్వంగా చెప్తున్నాడు. అప్పుడు దాకా ఆయనను వెంబడించిన శిష్యుల్ని ఆయన ఏమన్నాడంటే, నేను కాదురా, మీరు ఆయన మటు వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా అట్లా పంపిస్తారండి? ఇంకా ఆయన ఏమంటాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. చూసారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తన యొక్క జీవితం యొక్క పిలుపు ఆయనకు తెలుసు, తన పిలుపు తెలుసు, తన దర్శనము తెలుసు, తను భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. కానీ మనకు తెలియదు ఇయ్యాలి రేపు. ఎందుకు వచ్చినావు నువ్వు అంటే ఏమున్నది, వచ్చినా, చదువుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, సంపాదించినా, మంచానికి పడ్డా, చచ్చిపోయినా బొందబెట్టారు. ఇదే ఉంటుంది మన కథ కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలి. బాప్తిస్మం ఇచ్చేవానికి ఆ ఉద్దేశం అర్థమైపోయాను కదా. తన శిష్యుల్ని ఏమన్నాడు, బాబు ఇక మీరు నాతో ఉండాల్సిన అవసరం లేదంటే ఆంద్రేయ, యోహాను యేసు ప్రభు వెంబడి వెళ్తారు కదా. మధ్య మధ్యలో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి చెప్తుంటారేమో, ఇట్లా మా కొత్త గురువు గారు ఇట్లున్నారు, ఇట్లా చేస్తుంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన ఏది చెప్తే అది వినండి, మీరు ఆయన ఏది చెప్తే అది వినండి, ఆయన మాట తూచా తప్పకుండా పాటించండి, నేను దానికోసం వచ్చానన్నాడు. లాస్ట్కి ఆయన పిలుపు, ఆయన దర్శనం, ఆయన ఉద్దేశం సంపూర్ణమైన తర్వాత తన తలకాయి తెగ నరకటానికి కూడా అనుమతించాడు. హల్లెలూయా. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువుకి సమీప బంధువు, యేసు ప్రభు కంటే వయసులో పెద్ద అయినా కానీ తన యొక్క స్థితి, తన యొక్క దేవుని రాజ్య కట్టుటంలో, దేవుని రాజ్య నిర్మాణంలో తన పాత్ర తెలుసుకున్నాడు. ఆ పాత్రను ముగించాడు. యేసు ప్రభువుని ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అంటున్నాడు. సో ఈ మొదటి సందర్భము, పరిశుద్ధాత్మను గూర్చిన యోహాను సువార్తలోని మొదటి సందర్భములు మనం ఏం చూస్తున్నామంటే, త్రియేక దేవుని చూస్తూ ఉంటున్నా కదా. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి పలుకుతున్నాడు ఏమని, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కుమారుడైన దేవుడు బాప్తిస్మము తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. దిగి రావటం మాత్రమే కాదు, నిలిచాడట. హల్లెలూయా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 సార్లు మనం ఈ మాటను చూస్తాం. 32వ వచనంలో చూస్తాము, 33వ వచనంలో చూస్తాం. 32లో నిలిచెను అంటాడు, 33లో నిలుచుట చూతువు అంటాడు. సో స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగి వచ్చి నిలిచాడు యేసయ్య మీద. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడతాడని మనం చూస్తారండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభువు గురించి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచిస్తూ మొదటి వచనము, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటున్నాడు. హల్లెలూయా. సో పాత నిబంధనలో ఏ విధంగా ప్రవచింపబడ్డాడు, ఆ విధంగా యేసు ప్రభు మీద ఏమైంది, ఆత్మ వచ్చి నిలిచింది కదా. సో అన్ని వేళలా యేసయ్య ఆత్మ చేత నింపబడ్డాడు, అవునా కదండి. అన్ని సమయాల్లో యేసు ప్రభుల వారు ఆత్మ చేత నడిపించబడ్డాడు. సో ఇక్కడ త్రియేక దేవుడిని మనము చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు, మన మత్తయి సువార్త 3వ అధ్యాయము
17వ వచనంలో గమనిస్తే ఆ బాప్తిసం తీసుకునే సందర్భంలో ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 3:16-17 చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని చూస్తుంటున్నాం బాప్తిసం ఇచ్చుకునే సందర్భంలో. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. యేసు ప్రభు ఇంతవరకు తన జీవితం చాలా ప్రైవేట్గా గడిపాడు, అవునా కదండి? 30 సంవత్సరాల వరకు ఆయన బహిరంగముగా ఎక్కడా ఏమి పరిచయం చేసినట్లు మనం కనపడదు బాప్తిసం ఇచ్చేంత వరకు కదా. 8వ దినమున సున్నతిని చూస్తాం. 12 సంవత్సరాల వయసులో దేవాలయములో ఆ బోధకులతో, పరిసయ్యులతో, మతాధికారులతో, శాస్త్రులతో డిస్కషన్ చేసినట్లు మనం చూస్తాం. ఆయన 30 సంవత్సరాల జీవితం చాలా ప్రైవేట్గా ఉన్నది, సీక్రెట్గా ఉన్నది. కానీ బాప్తిస్మం తీసుకునేటప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ 30 సంవత్సరాల జీవితాన్ని చూసినప్పుడు తండ్రికి కుమారుని పట్ల ఆనందము కలిగింది. అది నేను మీకు చెప్పదలుచుకున్నది. ఆయన ఏమీ గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఉండకపోవచ్చు 30 వచనాల్లో. చిన్న కార్పెంటరీ పని చేశాడేమో మనకు తెలియదు. తల్లికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు. తమ్ముళ్లకు, చెల్లెళ్లకు చాలా ప్రేమగా చూసుకుని అన్నయ్యగా ఉన్నాడు. తండ్రి లేని కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ వాళ్ళని ఆర్థికంగా పోషిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో, వాక్యములో సమయాన్ని గడుపుతూ వచ్చాడు. ఉపవాసముల సమయాన్ని గడుపుతూ వచ్చాడు. కానీ అవి ఎక్కడా వ్రాయబడలేదు. కానీ తండ్రి ఆ జీవితాన్ని చూసినప్పుడు ఏమన్నాడు? ఈయన యందు నేనేం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. చాలా మందివి మనం బహిరంగంగా చాలా ఏమంటారు విశ్వాసంగా కనపడతాం. పరిచర్యలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు మనం చాలా అద్భుతంగా ఉంటాం. కానీ సీక్రెట్గా, ప్రైవేట్గా, ఎవరికి కనబడకుండా ఉండే మన జీవితము దేవునికి ఆనందకరంగా ఉందా లేదా మనం గమనించుకోవాలి. వింటున్నారా? అందరికి కనపడేది అది జీవితం కాదు. అందరికి కనపడేటప్పుడు మంచిగా ఉండి సీక్రెట్గా, ప్రైవేట్గా, 4 గోడల మధ్యలో సంఘస్థులు లేని లేకపోతే ఎవరు చూడని ఆ సందర్భంలో నీ జీవితం దేవునికి ఆనందకరంగా లేకపోతే నీ మీద పరిశుద్ధాత్మ నిలుపుదల ఉండదు. అర్థమవుతుందా? నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే నీ జీవితము తండ్రికి ఎట్లుండాలి చెప్పండి? ఆనందకరంగా ఉండాలి. చెప్పాలి, ఎట్లుండాలా? ఆనందకరంగా ఉండాలి. హల్లెలూయా. సో యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు నిలిచాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. సో ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ నింపుదల వలన, పరిశుద్ధాత్మ దిగి రావటం వలన, పరిశుద్ధాత్ముడు నిలవటం వలన ఆయన యేసయ్య అని గుర్తించబడ్డాడు. అర్థమవుతుందా మీకు? బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఇచ్చిన గుర్తేంది? ఎవరి మీద ఆత్మ నిలుస్తాడో ఆయనే. మనకున్న గుర్తేందో తెలుసా? మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే మన ప్రవర్తన ద్వారా వీళ్ళు క్రీస్తు బిడ్డలు అని గుర్తించబడతాం. వింటున్నారా? యేసయ్యకి ఇయ్యబడ్డ గుర్తే నీకు కూడా ఉంది. నువ్వు రక్షింపబడి నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే నీలో ఆత్మ ఫలాలు ఉంటాయి. నువ్వు ఆత్మానుసారంగా నడిపించబడతావు. అప్పుడు నిన్ను చూసేటోళ్ళు ఈజీగా గుర్తుపడతారు, ఈయన క్రైస్తవుడు అని, ఈమె క్రైస్తవురాలు అని వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకు ఏం కలగాల? ఆ గుర్తింపు కలగాలి. బాప్తిస్మ యోహానికి అర్థమైందా లేదా? ఈయన క్రీస్తు అని. నిజానికి ఆయనను ఎరుగనైతిని అన్నాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువు సమీప బంధువులు, వాళ్ళు కలిసి ఉండొచ్చు, చిన్నప్పుడు ఆడుకొని కూడా ఉండొచ్చు. కానీ ఆయన క్రీస్తు అనే ఆ కాన్ఫిడెంట్ గుర్తు ఏ విధంగా కలిగిందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సమాజములో క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా
యేసయ్య బిడ్డగా నీవు గుర్తింపు రావాలంటే నీలో ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. వింటున్నారా? నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ చేత నడిపింపబడాలి. ఆత్మకు వ్యతిరేకం ఏంటది? శరీరం. నువ్వు శరీరం చేత నడిపించబడితే నిన్ను దేవుని బిడ్డగా ఎవరు గుర్తించరు. వింటున్నారా? సో యేసయ్య పరిశుద్ధాత్మ నిలవటం వలన ఆయనే మెస్సయ్యగా గుర్తించబడ్డాడు. తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత సంపూర్ణముగా నడిపించబడ్డాడు. తర్వాత మనం ఇంకోటి ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన వ్యక్తిగత ప్రైవేట్ రహస్య జీవితం, 30 సంవత్సరాల జీవితము యవనస్తుడిగా దేవునికి ఏ విధంగా ఉన్నదండి? అది ఆనందకరంగా ఉన్నది. సో ఆయన 30 సంవత్సరాల జీవితంని తండ్రి చూసి ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనంద. మన జీవితం ఎవరికి ఆనందకరంగా ఉండాలా? దేవుడికి. నీతో పాటు పనిచేసేటోళ్ళకి కాదు. అంటున్నారా? నీతో పాటు నీ భార్యకి కాదు, నీ భర్తకి కాదు. నువ్వు మనుషులను సంతోషపరిచేవాడుగా ఉంటున్నావా? దేవుణ్ణి నువ్వు దేవుని సంతోషపరిస్తే కొంతమంది మనుషులు నిన్ను చూసి సంతోషపడరు. కానీ నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? నీ జీవితం ద్వారా దేవుని సంతోషం. యేసు ప్రభు తన రహస్య జీవితంలో 30 సంవత్సరాలు ఆ విధంగా తండ్రికి ఆనందకరంగా జీవించాడు. తద్వారా ఆయన ఏమయ్యాడంటే తండ్రి చేత అభిషేకించబడ్డాడు, పరిచర్య కోసము పంపించబడుతుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఈ విధంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై తన పరిచర్యను ప్రారంభిస్తాడు. తర్వాత రెండవ సందర్భాన్ని మనం వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం అది చూస్తాం. పరిశుద్ధాత్ముడు గురించి చెప్పబడిన సందర్భం. సో 3వ అధ్యాయంలో యేసు ప్రభు నోట నుంచి ఈ ఆత్మ గురించి చెప్పబడ్డది కదా. నేను ఇక్కడ కొంచెం ఇది ఒక కథలాగా చెప్తాను, నా వైపు మీరు చూస్తూ ఆలకించండి కదా. యూదుల అధికారి అని నికోదేము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడట. యేసు ప్రభు అతన్ని ఇశ్రాయేలుకు బోధకుడు అంటాడు. యూదుల అధికారి అంటే అది మామూలు చిన్న మాట కాదండి. అది ఆ రోజుల్లో యూదులందరికీ, ఇశ్రాయేలులందరికీ రిప్రజెంటేషన్గా 70 మందితో సన్హెడ్రిన్ మహాసభను ఉండేది. సో ఆ 70 మందిలో ఒకడు నికోదేము కదా. అంటే వాళ్ళు చాలా వయసులో చాలా సీనియర్స్, చాలా అనుభవం ఉన్నోళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానులు. వాళ్ళు రాజకీయ పరంగా ఇటు రోమీలతోటి, ఇటు హేరోదీయులతోటి, ఇటు యూదా ప్రధాన యాజకులతోటి మంచి సంబంధం కలిగి ఉండేవాళ్ళు. గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప అధికారులు. ఈ యొక్క నికోదేముని యేసయ్య ఏమంటారంటే నువ్వు ఇశ్రాయేలుకే బోధకుడు అంటాడు. సో అటువంటి గొప్ప సీనియర్ ఎవరి దగ్గరకు వస్తున్నాడు? 3వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. పొగలు వస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాడేమో మనకు తెలియదు, లేకపోతే అందరి కళ్ళల్లో పడతాడేమో అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ రాత్రిపూట అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు కదా. వచ్చి ఏమంటున్నారు చూడండి, 2వ వచనం, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో. సో నికోదేము యేసు ప్రభుని వందనాలు చేసి ఉండొచ్చు, యేసయ్య కూర్చోండి అనొచ్చు. కూర్చున్నాక ఏమంటున్నాడంటే నికోదేము, నేను చాలామంది బోధకులను చూసిన, నా తల వెంట్రుకలు ఇప్పుడు తెల్లగా అయిపోయాను. చాలామంది బోధకులను చూసినా కానీ నీలాంటి బోధకుడిని నేను చూడలేదు. నేను చాలా ఇప్పుడు నా వయస్సు 60 సంవత్సరాలుగా నీలాంటి బోధకుడిని నేను చూడలేదు. నువ్వు బోధకుడు మాత్రమే కాదు, నువ్వు దేవుడి నుంచి వచ్చిన బోధకుడు అని నాకు అర్థమవుతాను. అంత మాత్రమేగా చాలామంది బోధలు చేశారు కానీ నీలాగా అద్భుతాలు ఎవరు చేయలే. ఏమంటున్నాడు? దేవుడు అతనికి తోడై ఉంటే నువ్వు బోధ మాత్రమే కాదు, కుష్టి వ్యాధి గలవాడిని నువ్వు స్వస్థపరచబడదు కాకుండా వాడు స్వస్థపడదు, పక్షవాగాన్ని లేచి నడువు అంటే వాడు లేచి నడుస్తున్నాడు. దేవుడు తప్ప ఈ కార్యాలు ఎవ్వరు చేయలేరు అంటున్నాడు. హల్లెలూయా. సో నికోదేము రాత్రిపూట వచ్చి ఏమంటున్నాడంటే దేవుడు నిన్ను పంపించాడు, నువ్వెందుకు వచ్చినావు నాకు కొంచెం చెప్పు అని నికోదేము అడుగుతున్నాడు యేసయ్యను.
నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావు కదా. నేను చాలామందిని చూసిన, చాలామంది రకరకాల బోధలు చేశారు. కొంతమంది అరిసి కేకలెత్తే లక్షల మంది వచ్చారు, కానీ నీలాంటి బోధకుని నేను వినలేదు. ఎందుకు వచ్చినామంటే యేసయ్య ఏమంటాడంటే నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన అంటాడు. ఏమంటారు చెప్పండి? రాజ్యాన్ని. అప్పుడు నికోదేముకి చాలా ఆశ్చర్యం అవుతుంది. సో రోమా రాజ్యం పోయి నువ్వు మాకు ఇశ్రాయేల్ని విడిపిస్తావా, మాకు స్వాతంత్రం వస్తుందా అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, కానీ అది దేవుని రాజ్యము అంటాడు. ఏ రాజ్యం అంటది? దేవుని రాజ్యం. అవునా, దేవుని రాజ్యంలోకి ఎట్లా పోవాలా, మరి దేవుని రాజ్యం అంటే ఏంది అని అడిగినప్పుడు చూడండి ఏమంటాడు యేసు ప్రభువారు 3వ వచనంలో. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పు. సో నికోదేముకు చాలా ప్రశ్నలు ఉంటున్నాయి. గొప్ప బోధకుడే కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావు, దేవుడే నిన్ను పంపిండు, మరి నీ రాజ్యం ఏంది అంటే నాది దేవుని రాజ్యము. నా దేవుని రాజ్యంలోకి రావాలంటే నువ్వేం చేయాలంటున్నాడు? కొత్తగా జన్మించాలంటున్నాడు. నికోదేముతో యేసయ్య ఏమన్నాడంటే నువ్వు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యం, నీవు పునర్జన్మను పొందుకోవాలి. హల్లెలూయా. సో నికోదేముకి ఇంకా చాలా డౌట్స్ ఉంటున్నాయి కదా. 4వ వచనం, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? నేను చాలా ముసలోడిని, నేను మళ్ళా మా అమ్మ చనిపోయింది. ఏమంటున్నాడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగుతా ఉన్నాడు. నేను ముసలోడిని అయిపోయాను, మా అమ్మ లేదు, ఎట్లా జన్మిస్తాడు అన్నప్పుడు 5వ వచనం చూడండి యేసయ్య మాటలు. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. సో యేసు ప్రభు వారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. నీవు నీటి మూలముగా జన్మించాలి, ఇంకోటి ఎట్లా జన్మించాలి? ఆత్మ మూలం. యోహాను ఇచ్చిన బాప్తిస్మం కేవలం నీటి బాప్తిస్మం మాత్రమే, కానీ యేసయ్య ఇచ్చే బాప్తిస్మం ఏంటది చెప్పండి? ఆత్మ బాప్తిస్మం కదా. ఈవెన్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసయ్య అదే చెప్తాడు శిష్యులకు. చూడండి, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని చూడండి కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చెప్పే మాటలు ఇవి. నేను వెళ్తున్నాను, 10 రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారు, అప్పుడు మీకు శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో పరిశుద్ధాత్మ చేత నింపబడినోడికి గుర్తేంది? వాడు ఎక్కడికి పోయినా కానీ ఎట్లుండాలా? సాక్ష్యం. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వేముంటావు? సాక్షిగా ఉంటావు. తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చినట్టు కాదు, ఎగిరి గంతులు వేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు కాదు, సపట్లు బెయ్యమని బాధ్యత పరిశుద్ధాత్ముడు వచ్చినోడు కాదు. నేను వాళ్ళనేం కించపరచడం లేదు. తెల్ల బట్టలు వేసుకుంటే మంచిదే, దేవునిలో ఉత్సాహించి గంతులు వేస్తే మంచిదే, పాటలు పాడేటప్పుడు లయబద్ధంగా చప్పట్లు కొడితే మంచిదే. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిందంటానికి గుర్తేందంటే నువ్వు శక్తి పొందుతావు, ఆ శక్తితో నువ్వేమవుతావు? సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. సో యోహాను బాప్తిస్మము వేరు, పరిశుద్ధాత్మని బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే నీకు శక్తి. ఈవెన్ అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో కూడా చూడండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి
మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితురని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. తర్వాత వాళ్ళు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి అంటున్నాడు. సో ఆదిమ సంఘములో కొంతమంది అక్కడక్కడ సువార్త విని మారుతా ఉన్నారు. సో బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఒక 12 మంది పురుషులు యేసు ప్రభుని నమ్ముకున్నారు వాళ్ళు. సో పౌలు గారు పోయి అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే మేము అట్లాంటిది ఎప్పుడు వినలేదంటారు. సో ఏం చేస్తారు చెప్తాడంటే పౌలు గారు అప్పుడు, యోహాను యేసు ప్రభు రాక కోసం కదా యేసయ్యలో విశ్వాసం ఉంచాలని మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చిండు, కానీ మీకేం కావాలా? పరిశుద్ధ. సో అందుకే మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. నికోదేముతో యేసయ్య ఏమంటున్నాడు? నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీవు శరీర సంబంధివిగా నీవు ఇశ్రాయేలీయుడు, నువ్వు బోధకుడు కావచ్చు, నీకు పాత నిబంధనలో ప్రతి లైన్ తెలుసు, ప్రతి పదం తెలుసు, కానీ నువ్వు దేవుని రాజ్యంలోకి రావాలంటే నువ్వేం కావాలా? ఆత్మ మూలంగా జన్మించాలి. చూసారా యేసయ్య ఎంత స్పష్టంగా చెప్తున్నాడో? నువ్వు శరీరంగా పుట్టితే నువ్వు దేవుని బిడ్డవు కావు. అదే విషయాలు మొదటి అధ్యాయంలో చూడండి. మొదటి అధ్యాయం 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే, కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. సో నికోదేముతో దేవుడు ఏమంటున్నా అంటే, నీవు శరీర మూలముగా ఇశ్రాయేలీయుడు, నువ్వు సున్నతి ప్రకారం ఇశ్రాయేలీయుడివి, కానీ నీవు దేవుని బిడ్డవు కావాలంటే ఏం చేయాలో? 12వ వచనము, తనను ఎందరు అంగీకరించెదరో యేసయ్యను నీవు అంగీకరించాలి, వారికందరికీ దేవుని పిల్లలగుటకు నీవు అధికారం వస్తుంది. నువ్వు యేసయ్యను నమ్ముకుంటే నీవు దేవుని బిడ్డగా అధికారం పొందుకున్నావు. నీవు కుమారుడవు, నీవు కుమార్తెవు. ఎందుకు? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు. శారీరకంగా పుడితే సరిపోదు అంటున్నాడు కదా. సో 3వ అధ్యాయంలో నికోదేము అడుగుతున్నాడు, చిన్నపిల్లోడులాగా, ముసలోడైనా కానీ డౌట్స్ అడుగుతున్నాడు. నేను తల్లి గర్భంలోకి ఎట్లా పోతా అంటే యేసయ్య ఏమంటున్నాడు? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశింపు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. మీరు కొత్తగా జన్మించవలనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడు. 8వ వచనం చూడండి అందరూ. గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది, నీవు దాని శబ్దము విందువు కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నాకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. సో నికోదేముకి డౌట్స్ ఆగటంలే, నాకు ఇది అర్థం కావటం లేదు. ఎట్లా అంటే యేసయ్య అడిగిండు, నీకేమైనా వినపడుతుందా అన్నాడు. నైట్ పూట నికోదేమంటాడా, గాలి గాలి వినపడుతుంది అన్నాడు. గాలి సౌండ్ ఉస్ అని వస్తుందని. సో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటామా, 60 సంవత్సరాల పెద్ద బోధకుడు వచ్చి యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు కదా. కొంతమంది వయసును చూస్తారు నేర్చుకోవటానికి. నికోదేము చూసిండు ఆ వయసు. అప్పుడు యేసయ్య అడుగుతాడు, నీకేమైనా వినపడుతుందా అంటే నికోదా గాలి వినపడుతుందంట. గాలి ఆడ నుంచి వచ్చిందో నీకు తెలుసా అంటే తెలియదు అంటాడు నికోదేము. ఎడిపోతుందో నీకు తెలుసా అంటే తెలియదు అంటాడు. సో ఆత్మ మూలముగా పుట్టినవాడు కూడా అంతే అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎట్లా పునర్జన్మ పొందుతావో నీకు తెలియదు.
నువ్వు తిరిగి జన్మించడం ఎట్లనో నీకు తెలియదు, కానీ దాని ఎఫెక్ట్ నీకు కనపడుతుంది. అర్థమవుతుందా? పునర్జన్మ అనేది, తిరిగి జన్మించటం అనేది అది శారీరక సంబంధమైనది కాదు. బాప్తిసం తీసుకున్నప్పుడు వీడు పునర్జన్మ పొందాడు అని చెప్పటము కాదు. పునర్జన్మ అనేది అది ఆత్మీయమైన కార్యము. యేసే ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి నీవు లేచిన నీవు విశ్వసించిన నీవు రక్షింపబడు. కాగా యెహోవా నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. నువ్వు పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరిస్తే అదే పునర్జన్మ. అది ఆత్మ వలన జరుగుతుంది. అది నీకు శారీరకంగా కనపడదు. అది కానీ దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? గాలి వచ్చినప్పుడు మనకు తెలుస్తుందో తెలియదా? నువ్వు నిజంగా ఆత్మలో జన్మించబడితే పక్కన వాళ్ళకి తెలుస్తుంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన బ్రతుకు మారదు, కానీ ఆత్మలో జన్మించిన వాడికి ఏమవుతుంది? ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. గాలి ఏ విధంగా వీచినప్పుడు తెలుస్తుందో ఆ విధంగా తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునర్జన్మ అనేది ఎవరికి కనపడదు, కానీ దాని ప్రభావం, దాని పర్యావసనాలు, దాని ఫలితాలు అందరికీ తెలుస్తాయి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ క్రియల ద్వారా తెలుస్తుంది. ఆ పండ్లను బట్టి ఆ చెట్టు ఏదో చెప్పొచ్చు, నీ క్రియలను బట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో చెప్పొచ్చు. గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎడిపోతుందో తెలియదు. ఒకవేళ నువ్వు పునర్జన్మ పొందుకుంటే, నీవు తిరిగి జన్మించబడితే నీకేమవుతుంది? నీ యొక్క జీవితం తెలుస్తుంది. హల్లెలూయా. సో ఆ విధంగా నికోదేముతో మాట్లాడుతుంటాడు ప్రభు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు అంటున్నాడు. ఇదంతా ఎట్లయితుంది? నికోదేముకు మైండ్ పోతుంది ఇప్పుడు యేసయ్య చెప్పిన మాటలకి. ఏంది గాలి, ఏంది, అదేంది, ఇదేంది, తిరిగి అసలు ఎట్లయితుందంటే చూడండి, 10వ వచనం కొంచెం గద్దిస్తున్నాడు యేసు ప్రభు. నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి నీకు అర్థం కావా? మేము ఎరిగిన సంగతి చెప్తున్నాం, చూచిన దానికే సాక్ష్యం చెప్తున్నాం అని యెషయా గ్రంథంలోని ప్రవచనాలు చెప్తూ ఏమంటాడంటే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకపోతే పరలోక సంబంధమైన చెప్తే ఎట్లా నమ్ముతారు అని తానే యేసు ప్రభువునని నికోదేముకు ప్రత్యక్షం చేసుకుంటాడు మాటల ద్వారా. ఇంకేమంటాడంటే, కిందికి వచ్చినప్పుడు ఈ నికోదేముకి పాత నిబంధన అంతా తెలుసు, కంటతొచ్చు. అరణ్యములో అందరూ పాము కాటుకు చనిపోయినప్పుడు మోషే ఏం చేశాడు? ఇత్తడి సర్పం చేసి శిలువ మీద పెట్టాడు. కాబట్టి నేను మనుష్య కుమారుడిగా ఆ విధంగా ఎత్తబడతాను. నన్ను చూసి రక్షణ పొందితే ఏమవుతాడు? వాడు నిత్య జీవం పొందుతాడు. చూడండి 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవు. సో యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇది పాపాల నుంచి విడిపించేది. పాము కాట్లు కాదు, రోమా పన్నులు కాదు. దేని నుంచి విడిపించేది చెప్పండి? పాపాలు. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమ కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. చూడండి, చాలా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలోనే అద్భుతమైన మాటలు నికోదేముకు యేసయ్య చెప్తున్నాడు. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి రాలే, ఈ రోమా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి నేను రాలే, కానీ లోకమంతా రక్షించడానికి వచ్చా. నువ్వు ఒకవేళ వెంబడిస్తే నన్ను వెంబడించు అని అడుగుండొచ్చు యేసయ్య నికోదేముని. నికోదేము అనుకొని ఉండొచ్చు, నా వయసు ఎక్కువైపోయాను, నాకు చాలా అధికారం ఉంది, పలుకుబడి ఉంది, అవన్నీ ఎట్లా వదుకోవనవచ్చు. యేసయ్య అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ దేవుని కుమారుని ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా మాట్లాడి నేర్చుకున్నాడు. నికోదేము ఒక సీక్రెట్ బిలీవర్గా ఉంటాడు లాస్ట్ వరకు. ఎంతో కోల్పోయాడు యేసయ్యను బహిరంగంగా వెంబడించలేక కదా. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ గురించి,
పరిశుద్ధాత్మ కార్యము. పునర్జన్మ అనేది అది ఆత్మీయ కార్యము. ఏంటో చెప్పండి. పునర్జన్మ, తిరిగి జన్మించటము, రక్షింపబడేది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటది? అది ఆత్మీయ కార్యం. అది ఎవరికి కనపడదు. కొన్ని సంఘాల్లో నీకు కళ వచ్చిందా, దర్శనం వచ్చిందా, కళ వచ్చిందా, దర్శనం వచ్చిందా అని అడిగి సావగొడతారు. నా కళ్ళ దర్శనమో వచ్చిందంటే అప్పుడు నీకు పరిశుద్ధాత్మ వచ్చింది పో అంటారు. నా కళ్ళ కుక్క కనపడదంటే అబ్బా కుక్క అంత విశ్వాసం ఇచ్చిండు దేవునికి పో అంటారు అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ పునర్జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఇది యేసయ్య సొంత మాటలండి. యేసయ్య నోట్లో నుంచి వచ్చిన మాటలు. ఏమంటున్నాడు? గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు కనపడదు. ఇది శరీరం వల్ల జరిగేది కాదు. ఎక్కడ జరిగేది? ఆత్మ వలన జరిగేది. హల్లెలూయా. కానీ గాలి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. అవునా కదా? అది జ్ఞాపకం చేసుకోవాలి కదా. గాలికి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది కదా. ఆత్మ మూలంగా జన్మించితే నీకు తెలవాలి. నీకు తెలవాలా, నీ పక్కనోడికి తెలవాలి. సో 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో లాగానే మరొక విషయాన్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తా ఉంటాడు. చూడండి, నేను యోహాను సువార్తలో 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన 3వ సందర్భం 30వ వచనం నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం నుంచి. మరలా బాప్తిస్మ ఇచ్చే యోహాను మాటలు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునో అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతగా తగ్గించుకుంటుండంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఏమంటున్నాడంటే, నేను భూలోకంలో నుంచి వచ్చినా అని చెప్తున్నాడు. ఎవరన్నా అట్లా చెప్పుకుంటారా? ఎంత దీనత్వము చూసారా? మనకు తెలిసి ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులందరిలో పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడు ఎవరన్నా ఉన్నట్టే బాప్తిజం ఇచ్చేవారు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను భూ సంబంధమైన మనిషి, కానీ యేసయ్య పరలోకం అని ఏమంటున్నాడు? చూడు 34వ వచనం. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. సో యేసు ప్రభు గురించి బాప్తిస్మ ఇచ్చే యోహాను మరొక మాట ఏమంటున్నాడంటే, కొలత లేకుండా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడంట యేసయ్య. ఇమ్మెషరబుల్గా, కొలత లేకుండా ఈ పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డది. దానికి ఒక గుర్తు ఏంటంటే, ఆయన ఏం మాటలు పలుకుతాడట? సో నీకు ఆత్మ అనుగ్రహించబడితే నీ నోట్లో నుంచి ఏ మాటలు వస్తాయి? చెప్పండి, ఏ మాటలు వస్తాయి? దేవుని మాట. నీ నోట్లో నుంచి ఎట్లాంటి మాటలు వస్తున్నాయి? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీలో నుంచి ఏ మాటలు రావాలా? దేవుడి మాట. కొంతమంది నోరు తెరిస్తే బూతులు ఉంటాయి, కొంతమంది నోరు తెరిస్తే గాయపరిచే మాటలు ఉంటాయి, కొంతమంది నోరు తెరిస్తే ఇతరులను అవమానపరిచే మాటలు ఉంటాయి, ఇతరులను తగ్గించే మాటలు, ఇతరులను తీసేసే మాటలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎట్లుంటాయట మాటలు? దేవుని మాటలే వస్తాయట. ఒక నోటిలో నుంచే ఆశీర్వాదకరమైన మాటలు, శాపకరమైన మాటలు ఏ విధంగా వస్తాయని యాకోబు గారు అడుగుతాడు. సో కొలత లేకుండా పరిశుద్ధాత్మని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసయ్యకు ఇచ్చినంత పరిమాణంలో మనకు రాకపోవచ్చు, కానీ దేవుడట ప్రతి వానికి ఇస్తాడట పరిశుద్ధాత్మను. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. చూస్తారా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. ఎఫ్ఎస్సి 4:7. ప్రతి వానికి అంటున్నాడు. హల్లెలూయా. సో ప్రతి వానికి పరిశుద్ధాత్మని ఇవ్వటానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇదంతా పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ వరాలు గురించి
దేవుడు యేసు ప్రభు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు కదా. 12వ వచనం చూస్తే, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగున నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, సో కొందరిని కాపరులుగా నియమించారు. సో ప్రతి వానికి దేవుడు ఇచ్చారు. ఆల్మోస్ట్ క్రీస్తు సంపూర్ణతలోనికి రావాలని నువ్వు. సో నాకు పరిశుద్ధాత్మ లేడండి, నా నోరు కొంచెము కంట్రోల్ తప్పుతుంది అని చెప్పడానికి లేదు. నువ్వు నిజంగా రక్షింపబడితే, నువ్వు నిజంగా తిరిగి జన్మించితే నీ నోట్లో ఏ మాటలు రావాలా చెప్పండి? ఏం రావాలా? దేవుని మాటలు. నువ్వు పని చేసే కాడ చాలామంది రకరకాలు మాట్లాడతారు. ఆ మాటలు నువ్వు ఎక్కించుకోకూడదు. నేను చేసే సుతారు పని అండి, మా వాళ్ళు అంతా అట్లనే మాట్లాడతారండి, కాబట్టి నాకు అట్లా వస్తుందని చెప్పడానికి లేదు. నేను చేసేది వంట పని అండి, అట్లనే మాట్లాడతారండి, అట్లా మాట్లాడితేనే సెట్ అవుతుంది అనటానికి లేదు. నువ్వు ఏ పని చేసినా, మా కాలేజీ వాళ్ళు, మా స్కూలు మంచిది కాదు, నోరు తెరిస్తే బూతులే మాట్లాడతారు, కాబట్టి నాకు కూడా అట్లనే వస్తాయి అనటానికి లేదు. మా కాలనీ వాళ్ళు మంచోళ్ళు కాదు, మా బజార్ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇట్లా మాట్లాడితేనే సెట్ అవుతుంది అనటానికి లేదు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏం మాటలు మాట్లాడాలా? యేసయ్య పరిశుద్ధాత్మతో కొలత లేకుండా నింపబడ్డాడు. దేవుడు నీకు కూడా అట్లాంటి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరొక వచనం చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 4వ వచనం నుంచి చదువుదాం అర్థం కావటానికి. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు, కానీ అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించు. ప్రతివానిది అన్నది సర్కిల్ చేసుకోండి మీరు బైబుల్లో. మీలో ఎవరైనా మీకు వచ్చి మీకు బాప్తిస్మం, మీకు పరిశుద్ధాత్ముడు లేడు అంటే ఇది చూపియండి. ఎఫెసీ 4:7, 1 కొరింథీ 12:7. ఆత్మ ఒక్కడే. ఏమంటున్నాడంటే, ఓ పలానా సంఘం వాళ్ళకే పరిశుద్ధాత్ముడా? ఎవడంట? దేవుడంట అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. చూడండి ఎట్లా ఇస్తున్నట్టు 8వ వచనము, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. కొంతమందికి వాక్యం బోధించి బుద్ధి చెప్పడము అనే కృపావరం ఉంటుంది, కొంతమంది జ్ఞానం ఇచ్చే కృపావరం ఉంటుంది, మరి ఒకరికి విశ్వాసం ఉంటుందట. ఫస్ట్ భాషలు వస్తున్నాయి. మీరు ఎక్కడన్నా చూసుకోండి, కృపావరాలు చెప్పేటప్పుడు ఫస్ట్ దేవుడు వాక్యాన్ని గురించి చెప్తారు, లాస్ట్లో భాషలు ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, కానీ మనోళ్ళు ఏం చేశారంటే కిందది పైన పెట్టారు, పైది కింద పెట్టారు. సో చూడండి ఏమంటున్నాడు, వాక్యము, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, మరి ఒక్కరికి ఆ ఒక్క ఆత్మ, అదే సేమ్ ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒక్కరికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒక్కరికి ప్రవచన వరము, మరి ఒక్కరికి ఆత్మల వివేచన, మరి ఒక్కరికి నానావిధ భాషలు, మరి ఒక్కరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడు. దీంట్లో విశ్వాసం కావాలా? అద్భుతాలు కావాలంటే ఏమంటావు నువ్వు? బూమ్ అంటే కళ్ళు వస్తాయి, అది కావాలా? నీకు లోపల విశ్వాసం కావాలంటే ఏమంటావు నువ్వు? నాకు పవర్స్ కావాలంటావు నువ్వు, నాకు పవర్. కానీ దేవుని ఆర్డర్ చూడండి, ఎక్కడ చూసినా ఆత్మల వివేచన కూడా గొప్ప వరమే. నువ్వు ఎవరైనా చెప్పినప్పుడు అది దేవుని మాటో దెయ్యం మాటో నీకు అర్థమవుతుంది, అది వివేచన. సో చూడండి 11వ వచనం, అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి, మళ్ళా ప్రతివానికి అండర్లైన్ చేసుకోండి, ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగచేయు. ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రతోనికి ఆయనకి ఇష్టం వచ్చింది ఇస్తాడు. నీకు భాషలు లేవు కాబట్టి నీకు పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పడానికి ఎవడికి అధికారం లేదు. అసలు మాట్లాడేది అది నిజమైన భాష
భ్రమపరిచే భాష ముందు మనకి అది అర్థం కావాలి. అవునా కదా? ఈ రోజున మనం చూసే భాషలల్లో 99% భాషలు అయ్యి ఫేక్ అని చెప్పొచ్చు. అసలు ఈరోజు భాషలు మాట్లాడేదే ఉంటుంది తప్ప అర్థం చెప్పేది ఎవరు చేయట్లే. పౌలు గారు క్లియర్గా ఏమంటారంటే, అర్థం చెప్పకపోతే భాషలో మాట్లాడొద్దు అంటాడు. అది ఎవరైనా పట్టించుకుంటున్నారా? మీరు భాషల్లో మాట్లాడరుగా, మీకు పరిశుద్ధాత్ముడు లేడుగా అంటారు కదా. దేవుని వాక్యం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేవుడు పరిశుద్ధాత్మను వరాలు అందరికి ఇస్తలేడా? చెప్పండి. సో మొట్టమొదటిది ఏంటంటే, నీవు పునర్జన్మ పొందితే నీకు పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది. తరువాత దేవుడు నీకు ఏదో ఒక వరం ఇస్తాడు. ఆయన కొలత చొప్పున, ఆయన పరిమాణము చొప్పున, ఆయన పరిచర్య జరిగించుకోవటానికి ఆయన ఇష్టం వచ్చినట్లు ఇస్తాడు కదా. 11వ వచనంలో తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా స్పెషల్గా ఉంటుందట. ప్రతోడికి, అందరికీ ఇది ఉండాలని లేదు. అర్థమవుతుందా? సో ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన టీచింగ్ అండి. మీరందరూ ఇది మనసులో పెట్టుకోవాలి. యేసయ్యకి కొలత లేకుండా పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నీకు కూడా ఆయన ఏం చేస్తాడు? తన ఇష్టం వచ్చినంత నీకు ఇస్తాడు. కానీ అందరికి వస్తుందా? రావట్లేదా? అందరికి ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా దేవుడు? ఎవరు ఇష్టం? నాకు ఇది కావాలంటే వచ్చేది కాదు అది. ఎవరు ఇచ్చేది? ఎవరు? దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు అని కూడా ఉన్నది కదా. ఎందుకు అంటే చూడండి 7వ వచనం, అందరి ప్రయోజనం కొరకు అని మనం చూస్తాం. సో ఇంకా మనం ఏం చూస్తున్నానంటే 11వ వచనంలో కార్యసిద్ధి కలగజేయటానికి అని చూస్తాం. ఎఫెసీ 4లో కదా పరిచర్య ధర్మము జరిగించటానికని చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా మనం 3 సందర్భాలు చూసాం పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్తలో. సో మొట్టమొదటిది ఏం చూసాం మనం? చెప్పండి. యేసయ్య మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కదా, నిలిచాడు. సో తన గుర్తింపు వచ్చింది. ఆయనే క్రీస్తు అని గుర్తింపు వచ్చింది. నువ్వు క్రైస్తవుడిగా నీ గుర్తింపు రావాలంటే ఏం కావాలా? నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. హల్లెలూయా. తర్వాత మనం ఏం చూసాము? మన యొక్క రహస్య జీవితము, బహిరంగ జీవితము దేవునికి ఎట్లుండాలా? ఆనందకరంగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం ఎక్కడ చూసాము? 3వ అధ్యాయంలో నికోదేముతో జరిగిన సంభాషణ మనం చూసాం కదా. దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, పునర్జన్మ అనేది కనపడేది కాదు. గాలి కనపడుతుందా? గాలి కనపడదు. అట్లనే పునర్జన్మ కార్యం అనేది కంటికి కనపడదు కదా, కానీ అది నువ్వు తెలుసుకుంటావు కదా. ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే, నీవు ఆత్మచేత నింపబడితే నీ జీవితము అది తెలవాలి. నీ జీవితం యొక్క ఫలాలు, నీ ప్రవర్తన, నువ్వు ఆత్మచేత నింపబడుతున్నావని నీకు తెలియాలి అందరికీ కదా. గాలి కనపడదు కానీ మనకి తెలుస్తుంది, వినపడుతుంది. అట్లనే పునర్జన్మ నీలో జరిగితే అది వినాలి. తర్వాత 3వ అధ్యాయం చివరిలో మనం ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభుకి కొలత లేకుండా పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రతి వానికి తన ఆత్మనిచ్చాడు. ప్రతి వానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి వానికి ఏదో ఒక వరం కూడా ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసి తెలుసుకోవాలి నీ వరం ఏంటది. ఇంకా రోమపత్రికలో అయితే నాయకత్వం కూడా ఒక వరం అని చెప్పబడ్డది. ఆతిథ్యం ఇయ్యటము కూడా ఒక వరం అని చెప్పబడ్డది. మంచి పని చేయటము కూడా ఒక వరము అని మనం పాత నిబంధనలో చూస్తాం. పని కరెక్ట్గా చేయటము, నీట్గా చేయటం, పర్ఫెక్ట్గా చేయటము ఎవరి వల్ల అవుతుంది? అది పరిశుద్ధాత్మ వల్ల. పాత నిబంధనలోనే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ గురించి చెప్పబడినప్పుడు ఏముంటుందంటే, మందసం చేసేటప్పుడు, తర్వాత ఈ యొక్క దేవాలయంలో పనిముట్లని చేసేటప్పుడు బెసలేల్ అనే వ్యక్తిలో నేను నా ఆత్మను ఉంచుతాను అంటాడు దేవుడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ వరాలు చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ఆయన ప్రతి ఒక్కరికి సంఘ క్షేమాభివృద్ధి కోసము ఇస్తాడు. కాబట్టి మనము వేరే బోధల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
మీలో పరిశుద్ధాత్ముడు లేడు, మీరు పరిశుద్ధాత్మను నమ్మరు అంటే మీరు మాకు తెలియదు, మా అయ్యగారు చెప్పలేదు అనొద్దు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం లాగా పౌలు గారు షాక్ అవుతాడు అనమాట, మేము ఎప్పుడు వినలేదు అంటే. సో ఈరోజు కూడా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, నీకు తెలవకపోతే పౌలు గారు పరలోకంలో షాక్ అవుతాడు, యేసయ్య కూడా షాక్ అవుతాడు కదా. సో ఈరోజు మనము పరిశుద్ధాత్ముని మీద టీచింగ్తో పాటు చాలా జీవిత సత్యాలను తెలుసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. యేసు ప్రభు గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఆయన పైనుంచి వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆయన దేవుని మాటలే పలుకును అంటున్నాడు. నీవు అట్టి జీవితం కలిగి ఉంటావా? యేసయ్య అడుగుజాడల్లో నడుస్తావా? ఒకసారి తీర్మానం చేసుకో. నీవు కూడా దేవుని మాటలే పలుకుతానని తీర్మానం చేసుకోండి. మీ నోట బూతి మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, ఇతరులను అవమానపరిచే మాటలను కానీ, ఇతరులను గాయపరిచే మాటలను కానీ, ఇతరులను తగ్గించే మాటలు కానీ నువ్వు మాట్లాడవద్దు. ఇతరులను బలపరిచే మాటలు మాట్లాడాలా? ఇతరులను ప్రోత్సహించే మాటలు నీవు మాట్లాడాలి. కొంతమంది ప్రోత్సహించినట్టు మాట్లాడి ఇండైరెక్ట్గా నిరుత్సాహపరుస్తారు, అది మీకు తెలుసు. వ్యంగ్యమైన మాటలు, అవన్నీ నువ్వు డబల్ మీనింగ్ మాటలు, అవన్నీ పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు కాదు. అవన్నీ శరీరానుసారమైన. శరీరము కేవలము నిష్ప్రయోజనము, శరీరము మరణానికి దారితీస్తుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీవు ఫలాలు చూపించాలి. నీ జీవితంలో నీ ప్రవర్తన, మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మీయ ఫలాలు నీలో ఉండాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను లాగా దీనత్వం కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. క్రైస్తవుడుగా నీకు గుర్తింపు ఏ విధంగా ఉంటుందంటే, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే నీకు ఆ గుర్తింపు ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రతిరోజు ప్రార్థన చేసుకో. తన్ను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాలను సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీవు మాతో మాట్లాడిన నీ అమూల్యమైన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము నాయన నీ ఆత్మచేత అనుదినము నింపబడి, నీ ఆత్మచేత నడిపించబడటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ సహాయం మీరు మాకు దయచేయండి ప్రభువా. మా నోట దేవుని మాటలు రావటానికి, ఇతరులను బలపరిచే మాటలు, ఇతరులను దృఢపరిచే మాటలు రావటానికి నీ కృపను మీరు దయచేయండి తండ్రి. అంత మాత్రమే కాకుండా నాయన, మేము పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించటానికి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. నీవు మాకు ఏ వరము ఇచ్చావో తండ్రి, ఏ పరిశుద్ధాత్మ వరము, ఏ కృపావరం ఇచ్చావో నాయన, అది మేము తెలుసుకొని గ్రహించి అట్టి కృపావరాన్ని ప్రభువా నాయన మేము నీ పరిచర్యలో వాడటానికి, సంఘ క్షేమాభివృద్ధికై వాడటానికి నీ కృపను మీరు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము పరిశుద్ధాత్మ చేత నింపబడి నీకు సాక్షులుగా ఉంటూ నీ సువార్తను ప్రకటించడానికి మీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, మేము బాప్తిస్మిచ్చి యోహాను వలె దీనత్వము కలిగి యేసయ్యను మాత్రమే మహిమపరిచే కృపను మాకు దయచేయమని, మా జీవితాన్ని చూసిన వాళ్ళు తను వీరు క్రైస్తవులని గుర్తుపట్టడానికి, వీళ్ళు యేసయ్య బిడ్డలని గుర్తుపట్టడానికి నీ కృపను మీరు మాకు దయచేయమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.